స్టూడెంట్ యొక్క డిఫికల్టీ అనేది ఎప్పుడైతే టీచర్ ఐడెంటిఫై చేశాడో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, సో అదే కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం కానీ, లేదా అదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఒక అసైన్మెంట్ కింద ఒక 5 బిట్స్ ఇచ్చి కుర్రోడి చేత వర్కింగ్ అనేది చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, చాలా ఇన్స్టిట్యూషన్స్లో అయినా ఎక్కడైనా సరే పిల్లలు గ్రేడ్స్ వైజ్లో ఉంటారు. కొంతమంది బాగా చదవగలరు, కొంతమంది మీడియంగా, అండ్ ఇంకొంతమంది లోగా యాక్టివిటీస్ అయితే ఉంటాయి వాళ్ళవి. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా డివైడ్ చేసి వాళ్ళకి ఇంకెలాగా ట్రైనింగ్ ఇవ్వగలరు? సో ఈ శ్రీ విశ్వాలో ఈ గ్రేడింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓకే, స్టూడెంట్ వన్స్ ఎప్పుడైతే అడ్మిట్ అయ్యాడో వాడికి ఏ సెక్షన్ అయితే ఇచ్చానో అదే సెక్షన్లో అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు వాడిని కంటిన్యూ చేస్తాం. అయితే ఇన్ అడిషన్గా కుర్రోడిని ఎక్కడ మనం సెపరేషన్ అన్నది చూపిస్తామంటే స్టడీ అవర్ ఆర్ కౌన్సిలింగ్ అవర్లో కుర్రోడు ఏమైనా స్లో అనిపించింది అనుకోండి టీచర్కి, ఆ టీచర్ ఏం చేస్తాడంటే కుర్రోడు క్లాస్ రూమ్లో ఎక్కడ కూర్చున్నా తీసుకొచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టుకుని వాడి చేత లిమిటెడ్గా చదివిస్తాడు. ఒకేసారి బల్క్గా అనే వాయిస్ ఇవ్వకుండా ఫస్ట్ ఈ 10 పాయింట్స్ కంప్లీట్ చేయి, ఈ 10 అయిన తర్వాత ఇంకొక 5 పాయింట్స్ కంప్లీట్ చేయి అనే వేలోకి టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వర్క్ చేయిస్తామంటాడు.